ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఫిబ్రవరి 29 సంవత్సరం అంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం సంఖ్యాకాండము 20, 21 మరియు 22 అధ్యాయములు, సాయంత్రం మార్కు సువార్త 6వ అధ్యాయము 32 నుండి 56 వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప ఈ ఉదయం మీకు తోడైనగాక. మీరు చురుకైన మెలకువ కలిగి నిద్ర నుండి లేచి ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళారని నేను నమ్ముచున్నాను. ప్రభు అట్టి కృపను మీకు దయచేసినందున ఆయనకి స్తుతి కలుగునుగాక. ఈ దినం మీ కార్యక్రమాలు అన్నీ కూడా చక్కగా సజావుగా జరగాలని నేను ప్రభు నామంలో ప్రార్థించుచున్నాను. మీరు ఓటమి కాదు, విజయానికే నియమించబడ్డారు. కాబట్టి దిగులు చెందకుండా మీ కార్యక్రమాలలో ప్రార్థనాపూర్వకంగా మీరు ముందుకు సాగిపోండి. ప్రభు నిశ్చయముగా మీకు సహాయం చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం దేవాది దేవుడు మనకు ఏర్పరిచిన వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 34:7 యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభునందు విశ్వాసముంచినటువంటి వారు ఒక గొప్ప కుటుంబంలోకి అడుగు పెడుతున్నారు. ఏ కుటుంబం అది? అది పరలోకపు కుటుంబం. ఆ కుటుంబంలో దేవదూతలున్నారు, కోటాను కోట్ల పరిశుద్ధులున్నారు. ఆ కుటుంబంలో ఆనందం ఉంది, ఆ కుటుంబంలో స్వాస్థ్యం ఉంది, ఆ కుటుంబంలో ఆశీర్వాదం ఉంది, ఆ కుటుంబంలో నాట్యం ఉంది, ఆ కుటుంబంలో సంతోష సంబరాలున్నాయి. ఆ కుటుంబ యజమాని మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన జ్యేష్ఠుల సంఘానికి యజమానిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కుటుంబంలో మనం కలిగి ఉన్నటువంటి మన స్నేహితులు దేవదూతలు. ఇట్టి దేవదూతల్ని దేవుడు మనకు పరిచర్య చేయడానికి లేదా పరిచారం జరిగించడానికి ఆయన నియమించాడు. ఎవరైతే యేసునందు విశ్వాసముంచుతారో, విశ్వాసముంచినటువంటి వారందరూ కూడా దేవుని పిల్లలుగా మారుచున్నారు. ఎవరైతే దేవుని పిల్లలుగా మారుచున్నారో వారికి దేవదూతల పరిచర్య దేవుడు నియమించి ఉన్నాడు. అవును దేవుని బిడ్డలారా, మీకొక దేవదూతల పరిచర్య ఉన్నదని మీకు తెలుసా? ఆ దేవదూతలు మీకు తెలిసినా తెలియకపోయినా కొన్ని వందల పర్యాయములు మీకు సహాయం చేశారని మీరు ఎరుగుదురా? మీరు అనొచ్చు, అయ్యా మేమెప్పుడు ఒక దూతను చూడలేదు, మాకెప్పుడు వారు సహాయం చేయలేదు అని మీరు చెబుతుండొచ్చు. మీ భౌతికమైన నేత్రాలకు వారు కనిపించవలసిన అవసరం లేదు. అలాగని ప్రతిసారి వారు మీకు కనపడతారు అని గ్యారంటీ ఏమి లేదు. అయితే దేవదూతల పరిచర్య మాత్రం నిశ్చయముగా మీ కొరకు దేవుడు నియమించి ఉన్నాడు. ఈ పాటికే మీరు కొన్ని వందల సార్లు ఆ పరిచర్యని మీరు అనుభవించి ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ కొరకు దూతల పరిచర్యని నియమించాడు. చాలా కాలం క్రితం 4వ తరగతి చదువుతున్న ఒక బాబు మధ్యాహ్నం స్కూల్ నుండి భోజనం కొరకు వచ్చాడు. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక వృద్ధురాలు ఈ పిల్లవాడిని నానమ్మ ఆ పిల్లవాడికి భోజనం పెట్టింది. ఆ పిల్లవాడు భోజనం చేసిన తర్వాత తన బ్యాగ్ తీసుకొని ఆ స్కూల్కి వెళ్తున్నాడు. అటు సమయంలో ఈ పిల్లవాడిని చేయిని పట్టుకొని అల్లంత దూరములో ఉన్నటువంటి రోడ్డును దాటిద్దాము,
అనుకొని ఈ వృద్ధురాలు ఆ పిల్లవానితో పాటు నడవసాగింది. కొంచెం దూరం వెళ్ళారు. ఆ రోడ్డు దాటుతుండగా వేగంగా వస్తున్నటువంటి ఒక కారు ఈ వృద్ధురాలిని ఆ పిల్లవాడిని ఢీకొట్టేసింది. ఆ పిల్లవాడు అమాంతంగా కారు యొక్క చక్రాల కిందికి వెళ్ళిపోయాడు. ఈ వృద్ధురాలు కెవ్వున కేక వేసి వెనకాలకు పడిపోయింది. వెంటనే పడిపోయిన ఆవిడ దిగ్గున లేచి తన మనమడు ఆ కారు చక్రాల కింద పడిపోయి చనిపోయి ఉంటాడని భావించి ఆమె భయపడుతూ ఆ డ్రైవర్ సడన్గా బ్రేక్ వేసినప్పుడు ధూళి ఆకాశంలోకి ఒక పొగవలే లేచింది. ఆ పొగలో నుండి ఆ పిల్లవాడు దిగ్గున లేచి వచ్చి వాళ్ళ నానమ్మని వాటేసుకున్నాడు. ఆమె ఏడుస్తుంది, భయపడుతూ ఉంది. బాబు, నా కుమారుడా, నీకేమైనా జరిగిందా? ఏమైనా గాయమైందా అని ఆ పిల్లవాని దేహమంతా కూడా ఆమె తడివి చూస్తూ ఉంది. కానీ ఒక గోరు గీసుకొని పోయిన ఆనవాళ్ళు కూడా లేదు ఆ పిల్లవాడికి. ఆవిడ ఆశ్చర్యపోయింది. ఆ పిల్లవాడు అంటున్నాడు, నానమ్మ, ఆ కారు చక్రాల కింద పడి నలిగిపోవలసిన నేను చనిపోకుండా ఆ వ్యక్తి ఆ టైర్లని పైకి లేపాడు నానమ్మ అని చెప్పాడు. ఆశ్చర్యపోయింది. ఇది ఎలా సంభవించింది? అప్పుడు ప్రభు ఆమెతో మాట్లాడుతున్నాడు. ఇదిగో, నేను నా దూతను మీ కొరకు పంపితిని. ప్రభుని స్తుతించింది. ఇలాంటి సందర్భాలు మీ జీవితంలో ఎన్నో వచ్చి ఉండొచ్చు. ఒక క్షణంలో ఆ భయంకరమైన ప్రమాదం తప్పించుకున్నటువంటి ఆ సందర్భాలు మీకు కూడా ఉన్నాయి కదూ. అయితే దేవుని బిడ్డలారా, అది ఎలా జరిగిందో తెలిసినా, దేవుడు తన దూతలని నీ కోసం పంపుట ద్వారా ఆ కార్యం జరిగింది. ఈ రోజున దేవదూతల పరిచర్య నీ కొరకు నియమించబడి ఉన్నది అని ఎరిగిన నీవు ఆ పరిచర్యని వాడుకో. ప్రభు సన్నిధిలో నీవు నిలవబడి ప్రార్థన చేసినప్పుడెల్లను, మోకరించి ప్రార్థన చేసినప్పుడెల్లను, దేవా, నీ దూతల కొరకై వందనాలు ప్రభువా అని స్తోత్రాలు చెల్లించు. ప్రభువా, ఈ దినం నీ దూతలని నాకు సహాయకులుగా పంపుచున్నందుకు వందనాలు ప్రభువా అని ఆయన్ని స్తుతించడం ప్రారంభించు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మొదలుకొని నిరంతరం మీరు దేవదూతల పరిచర్యని అనుభవించబోతున్నారు. ఏమాత్రం మీరు కలవరపడవద్దు. అనేక విధాలుగా మీకు తెలియకపోయిన అనేక సందర్భాలలో ఆ పరిచర్యని దేవుడు మీ నిమిత్తము ఆయన జరిగిస్తాడు. ఆయన నమ్మదగినవాడు, ఆయన కనికర సంపూర్ణుడు, ఆయన ప్రేమ గలవాడు. ఆయన దయా దాక్షిణ్యములను బట్టి మీరు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నిరంతరమైన మహిమపరచండి. ఈ దేవదూతల పరిచర్యను మీరు సదాకాలం వాడుకొనండి. యేసు ప్రభువారు అట్టి కృప మీకు ఎల్లవేళలా దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా తండ్రి, మా కొరకు మీరు నియమించిన దేవదూతల పరిచర్యను బట్టి వందనాలు. ఎన్నో పర్యాయములు ఆ దూతలు మమ్మల్ని కాపాడుచున్నారు. ఆ దూతలను బట్టి మీకు నిండైనటువంటి హృదయముతో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా నాయన, మీరు ఎల్లప్పుడూ మా విషయంలో ప్రేమ, దయ, కనికరము, జాలిని కలిగి ఉన్నారు. మా తండ్రి, మీరొక్కసారి మమ్మల్ని కనికరించి బలపరిచి దీవించి వర్ధిల్ల చేయమని ప్రభు, ఇది మొదలుకొని నిరంతరం మీ యొక్క దూతలు మమ్మల్ని కాపాడుచున్నారు గనక నాయన, ఆ యావత్తు మహిమను మీకు మాత్రమే చెల్లించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు అర్పిస్తూ మా ప్రభువైన యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.